సామాన్లు అందుకో. అందుకుంటా నీకు క్రికెట్ నేర్పించే లోపు నాకు వచ్చే క్రికెట్ పోయేటట్టు. చెప్పాను కదా క్లియర్గా. అమ్మో బంతోడు బ్యాటోడు వద్దు నువ్వు ఓవర్ చేయకు. నువ్వు చెప్పకు నాకు. నా ఫ్యాన్ ఎక్కి పచ్చిశనగపప్పు పచ్చెనగపప్పు ముందు, పచ్చిశనగపప్పు వేసాం. తర్వాత మిరియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, జీలకర్ర, సోంపు, యాలకులు, లవంగాలు, గసగసాలు పళ్ళెంలోకి పోసే మొత్తం చాలు, తీసేయి. రెండు గంటల నూనె, యాక్చువల్గా కామెంటరీ నేనే చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్తలేదు తెలుసా? నేను కూడా క్రికెట్ ఆడుతున్నాను. నువ్వు ఆడుతున్నావు అంటే నేను ప్రత్యేకంగా కామెంటరీ చెప్తాను. మా బాబాయ్ ఒడ్ల అబ్బాయి బ్యాట్ పెట్టుకుని కథల రంగంలోకి దూకేదంటే ఒక ఆట ఆడేస్తాడు అనమాట. వంటల్లో ఆరిపోయిన చెయ్యి కాబట్టి నేను ఆడుతుంది వంటలా లేకపోతే క్రికెట్ ఆడా? ఆ ఒక మనిషి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పరిగెత్తాడంటే ఆయనకి కావలసిన శక్తి భోజనం నుంచి వస్తుంది. ఆయన మంచి భోజనం తానే వండుకుని తింటాడు కాబట్టి వండుకుంటాను, వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఆ మనిషి మాట అంతా అటే వెళ్ళిపోతుంది. సర్లే, ఇక్కడ లేట్ అయిపోతుంది, ఇవన్నీ మాడిపోతాయి. మళ్ళీ ఉల్లిపాయలు. చిత్రాన్నంకి మనం ఒక మంచి ముద్ద తయారు చేసుకోవాలి, మసాలా ముద్ద. సో ఉల్లిపాయలు కొంచెం వేయించి, ఉల్లిపాయల తర్వాత కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు, వేయించి, కొంచెం వేయించి, పుదీనా, పోయి కట్టేస్తున్నాను. అయిపోయినట్టేనా? వెళ్ళి చక్కగా అది ముద్ద చేసుకునిరా, ఆ మసాలా అంతా పొడి చేసుకునిరా. నేను చేసుకొస్తా కానీ నువ్వు జర మంచి ప్రాక్టీస్ చేయి. అంతా నువ్వు ఆగమాగని చెప్తున్నావు కాబట్టి మనయో. నేను చేసేటప్పుడు ఈ రోజు గరిట పట్టిన చేత్తో, గరిట అనకు, బ్యాట్ పట్టుకొని కొడుతుండదు ఒకటే చెప్పు. వేరే పేరు ఇంగ్లీష్ మార్చేద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బ్యాట్ పట్టాల్సిన చేత్తో ఈరోజు గిన్నెలు పెద్ద పట్టి ముగ్గురు చేస్తాం. 4 గంటలు నూనె వేయి. తాలింపు వేసి ఇవి కలిపేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం లేదు. దీన్ని నా చట్నీతో కలిపి తింటే ఉంటుంది, అదిరిపోతుంది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలతో మొదలెడదాం. నువ్వు వెళ్ళి వచ్చే లోపల మా ఇద్దరు స్నేహితులతో మాట్లాడాను. క్రికెట్లో వాళ్ళు పండిపోయి ఉన్నారు. నువ్వే ఇంత పండేవంటే వాళ్ళు ఇంత పండు ఉంటారు. కానీ నువ్వు చూడు, ఇంకా ఆవాలు వేసేసిన, ఏంటి పచ్చనగపప్పు, పల్లీలు, మినపప్పు, బాగానే వేగింది. ఎండుమిరపకాయలు, పసుపు, జీడిపప్పు,
ఇప్పుడు ఈ కొబ్బరి మసాలా ముద్ద వేయి. ఏది నేను చేసుకొచ్చిందా? మొత్తం అయినా ఎంత ఏమంటావు బాబు? 2. బాగా కలుపు. కొబ్బరి మసాలా రెడీ అయింది. ఇంకేముంది, అన్నం వేసి కలిపాడు. వేసేయాలనా? మొత్తం వేసి కలుపుతో పోవడం 2 గంటలతో. ఆహా, ఇది తింటే ఉంటుంది బాబాయ్. మెల్లగా అటు ఇటు కలుపుతా పో. ఇప్పుడు పొడి వేసాయి. ఈ రైస్కి ఆ మసాలా చక్కగా సరిపోతుంది. ఇది అక్కర్లేదు, పోయి కట్టేసి. అయిపోయినట్టే కదా. అరిటాకు పరిస్థితి చెక్క పాత్ర అందుకో, మెల్లగా వేయి. కొబ్బరి కొబ్బరి చిత్రాన్నం. మసాలా చిత్రాన్నం. అబ్బబ్బబ్బబ్బ. అలా కొత్తిమీర జల్లాలా? వేపపు మామిడి తీపి పచ్చడి ఆ పింగాణి పాత్రలోకి మార్చు. ముందుగా ప్యాన్ పెట్టి పచ్చిశనగపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, యాలకులు, లవంగాలు, గసగసాలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించి తర్వాత పుదీనా వేసి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, పల్లీలు, మినపప్పు వేసి వేయించి ఎండుమిరపకాయలు, పసుపు, జీడిపప్పు, మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి మసాలా ముద్ద, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఉడికించిన అన్నాన్ని వేసి కలుపుకొని పైనుంచి మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర జల్లుకుంటే కొబ్బరి మసాలా చిత్రాన్నం రెడీ.